హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్ వర్సెస్ రాజస్థాన్. ఎవరు గెలుస్తారో చూద్దాం. చివరిదాకా చూడండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే, మంచి ఫామ్లో కనిపిస్తున్నారు నాకు ఆర్ఆర్ అలాగే పంజాబ్. సో ఈ రెండు టీమ్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి, లైనప్ కూడా బాగుంది. ఫస్ట్ నేను పంజాబ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పంజాబ్కి ఏదైనా ఈ సంవత్సరం మంచి జరుగుతుంది అంటే మాత్రం అది శశాంక్ సింగ్ అలాగే ఆశుతోష్ శర్మ. వీళ్ళిద్దరూ ఎక్స్ట్రాడినరీ ఫామ్‌లో కనిపిస్తున్నారు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో వాళ్ళేంటో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ శశాంక్ సింగ్. తనైతే ఇంకా నెక్స్ట్ లెవెల్. ప్రతి మ్యాచ్‌లో తన కాంట్రిబ్యూషన్ అయితే కనిపిస్తుంది. అలాగే అశుతోష్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్‌లో 15 బాల్స్‌కి 33 రన్స్ స్కోర్ చేశాడు. లాస్ట్ మొమెంట్‌లో ఒకానొక టైంలో ఓడిపోతానన్న మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్ పైన గెలుస్తారేమో అనే కాన్ఫిడెన్స్‌కి మళ్ళించారు వీళ్ళిద్దరు. అదైతే వెరీ వెరీ సూపర్ అనమాట. ఇక్కడ డిసప్పాయింట్ ఏంటి? బెయిర్స్టో అస్సలు పెర్ఫార్మ్ చేయట్లేదు ఈ సీజన్‌లో. అదైతే చాలా చాలా డిసప్పాయింట్‌మెంట్. అలాగే ప్రభసింహరన్ సింగ్ కూడా అంతగా ఏం పెర్ఫార్మెన్స్ చేయలేదు. ఒకే ఒక్క మ్యాచ్ తప్ప. తరువాత సికందర్ రాజా, శామ్ కరణ్ వాళ్ళు డీసెంట్ జాబ్ చేస్తున్నారు. వాళ్ళని నేనేమనను. జితేష్ శర్మ కూడా ఇంకా ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ధావన్ ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్‌గా ఆడితే ఇంకా మంచిది ఈ టీమ్‌కి. ఇకపోతే బౌలింగ్ విషయానికొస్తే, బౌలింగ్‌లో నాకు హర్షదీప్ సింగే కనిపిస్తున్నాడు ప్రతి మ్యాచ్‌లో. అలాగే శామ్ కరణ్ కూడా లాస్ట్ మ్యాచ్‌లో బాగా బౌలింగ్ చేశాడు. చెప్పాను కదా, శామ్ కరణ్ ఎప్పుడూ డీసెంట్ జాబ్ చేస్తున్నాడు ఈ సీజన్‌లో. అలాగే హర్షల్ పటేల్ కూడా డీసెంట్ జాబ్ చేశాడు లాస్ట్ మ్యాచ్‌లో. హర్‌ప్రీత్ బ్రార్ మాత్రం ఎక్కువ రన్స్ అయితే కన్సీడ్ చేశాడు. అలాగే రబాడా కూడా మంచి బౌలింగ్ అయితే వేస్తున్నాడు. వీళ్ళకి బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ డెప్త్ బాగుంది. ప్రాబ్లమ్ ఏంటి అంటే రైట్ టైంలో ప్లేయర్స్ హ్యాండ్ ఇస్తున్నారు. అదొక్కటి చూసుకున్నట్లయితే మిగతా అంతా ఫంటాస్టిక్ అని చెప్పొచ్చు. ఇకపోతే ఆర్ఆర్ సంగతి ఏంటి? ఆర్ఆర్ ప్లేయింగ్ డిస్‌ప్లే చేస్తుందని చూడండి. ఇక్కడ ఆర్ఆర్‌లో మనకి జాస్ బట్లర్ ఆర్‌సీబీ పైన ఆడిన నాక్ అయితే బాగుంది. ఆ తరువాత మళ్ళీ స్ట్రగుల్ అయ్యాడనమాట జీటీ పైన. అది కనిపించింది. ఇక్కడ జైస్వాల్ అయితే కన్సిస్టెంట్‌గా ఫెయిల్ అవుతున్నాడు. అదైతే మనం గమనించాల్సిన విషయం. జైస్వాల్ గనుక మంచి స్టార్ట్ ఇస్తే వాళ్ళు పవర్ ప్లేలోనే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది. అక్కడ కొంచెం ల్యాక్ అవుతున్నారు. లాస్ట్ మ్యాచ్‌లో శాంసంగ్ అలాగే రియాన్ పరాగ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ రియాన్ పరాగ్ కన్సిస్టెన్సీ. సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడు హైయెస్ట్ రన్స్‌లో ఈ సీజన్‌లో. సో ఆరెంజ్ క్యాప్‌కి దగ్గరలో ఉన్నాడు. మంచి ఇంపాక్ట్ అయితే కలిగిస్తున్నాడు ఈ సీజన్‌లో. విచ్ ఈస్ వెరీ వెరీ హెల్పింగ్ టు హిస్ టీమ్ అనమాట. ఇకపోతే ఆర్ఆర్‌లో డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే నేను చెప్పినట్టుగా నాకైతే మెయిన్‌గా వీళ్ళు జాస్ బట్లర్ ఇంకా మంచి ఫామ్‌లో వస్తే బెటర్ అని అనిపిస్తుంది. అలాగే హెట్‌మేర్ కూడా లాస్ట్ మూమెంట్‌లో వచ్చి సిక్సెస్, ఫోర్‌లు కొట్టడం మనం చూస్తున్నాం. సో విచ్ ఈస్ గుడ్. ఇక్కడ బౌలింగ్ అయితే లాస్ట్ మ్యాచ్‌లో కుల్దీప్ సేన్ తీసుకొచ్చారు. విచ్ ఈస్ వెరీ గుడ్. తనైతే మంచి బౌలింగ్ లైన్ అండ్ లెంత్ వేస్తున్నాడు. ఫాస్ట్ కూడా బాగుంది. అలాగే కేశవ్ మహారాజ్ లాస్ట్ మ్యాచ్‌లో డీసెంట్ జాబ్ చేశాడు. ట్రెంట్ బౌల్ట్ లాస్ట్ మ్యాచ్‌లో 2 ఓవర్స్ మాత్రమే వేశాడు. 8 రన్స్ ఇచ్చాడు. విచ్ ఈస్ వెరీ గుడ్. మరి లాస్ట్ డెత్ ఓవర్స్‌లో ఎందుకు ఆడిపించలేదు? కొందరు ఇంజురీ అంటున్నారు. ఎంతవరకు కరెక్టో తెలియదు. రవిచంద్రన్ అశ్విన్ కూడా రన్స్ ఎక్కువ లీక్ చేస్తున్నాడు. చాహల్ మాత్రం వికెట్స్ అయితే తీసుకుంటున్నాడు. ఆవేష్ ఖాన్ని డెత్ ఓవర్స్‌లో ఏపించకపోవడమే మంచిది అన్నట్లు ఉంది. అది కొంచెం కరెక్ట్ చేసుకుంటే ఇది కూడా బాగుంటుంది. సో ఎవరు గెలుస్తారు అంటే రెండు టీమ్స్‌కి మంచి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. పంజాబ్ కానీ, ఆర్ఆర్ కానీ. బట్ నాకెందుకో ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఒక స్టెప్ హెడ్ వేసి గెలుస్తారేమో అన్నట్లు నాకు అనిపిస్తుంది. ఇది నా ప్రిడిక్షన్. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీరే టీమ్ విన్ అవుతుందని అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై.